ప్రధాని మోదీ సీఎం రేవంత్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రాష్ట్రంలో ఆర్ ట్యాక్స్ అమలవుతుందని రేవంత్ ఉద్దేశించి మోదీ పరోక్ష ఆరోపణలు చేశారు. బీజేపీని ఎదుర్కోలేక ఫేక్ వీడియోలు చేస్తున్నారంటూ విమర్శించారు. మోదీ వ్యాఖ్యలకు రేవంత్ ఘాటుగా సమాధానం ఇచ్చారు. రాష్ట్రానికి మోదీ గాడిద గుడ్డిచ్చారని సీఎం రేవంత్ ఎదురుదాడి చేశారు. మోదీ అమిత్ షా పెట్టే కేసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి. గుజరాత్ వాళ్లకు తెలంగాణ పౌరుషం చూపించాలని పిలుపిచ్చారు. ఇక మోదీ రేవంత్ పరస్పర ఆరోపణలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, చెప్పండి. సో మాటల దాడుల వరకేనా, పర్సనల్గా కూడా వెళ్తున్నట్టుగా కనిపిస్తోంది వీళ్ళిద్దరి మాటల తూటాలు? ఏ రకంగా చూడాలి ముఖ్యమంత్రి అలాగే ప్రధానమంత్రి మధ్య మాటల యుద్ధం? తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడే కొద్దీ ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ మధ్య పరస్పర విమర్శలు అయితే కొనసాగుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు స్టేట్ పార్టీ మాత్రమే విమర్శలు చేసుకోగా ఈ మధ్యలోకి ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ దిగారు. నిన్న మెదక్ జిల్లా పర్యటన సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో విమర్శలు దాడి పెంచారు. ఇక్కడ ఆర్ ట్యాక్స్ అమలవుతుంది, మొత్తం కూడా అవినీతిమయమైన ప్రభుత్వం కొనసాగుతుందంటూ కూడా విమర్శలు చేస్తూనే బీజేపీని ఎదుర్కొనే ధైర్యం లేక ఫేక్ వీడియోలు సృష్టించి అపోహలు సృష్టించారంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ పరోక్షంగా రేవంత్ రెడ్డిని అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం పైన తీవ్ర విమర్శలు చేశారు. ఇదే సందర్భంగా నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే రీతిలో కూడా ఎదురుదాడి దిగారు. ఇప్పటి వరకు కేంద్రం నుంచి వెళ్ళి తెలంగాణకు వచ్చింది ఏంటంటూ కూడా ప్రశ్నిస్తూనే తెలంగాణకు కేంద్రం ఇచ్చింది కేవలం గాడిద గుడ్డు అంటూ కూడా ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేశారు. తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణకు గుజరాత్ మధ్య ఒక పోటీ జరుగుతూ ఉంది. తెలంగాణ ప్రజలు తమ పౌరుషాన్ని చూపించాల్సిన అవసరం ఉందంటూ కూడా తెలంగాణ ప్రజల సెంటిమెంట్ను రెచ్చగొట్టే ప్రయత్నం అయితే జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఎన్నికల దాటికి మరింత తీవ్ర పదజాలం పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మళ్ళీ పలుసార్లు మోడీ అలాగే అమిత్ షా పర్యటన ఉండే అవకాశం ఉంది. ఎట్ ది సేమ్ టైం రేవంత్ రెడ్డితో పాటు ఇక్కడ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పర్యటన ఉన్న నేపథ్యంలో ఈ యొక్క విమర్శల దాడి ఇంకా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఫేక్ వీడియోలకు సంబంధించిన అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారే అవకాశం ఉంది. ఇక ఫేక్ వీడియోలకు సంబంధించి ఢిల్లీ పోలీసులు ఇప్పటికీ తెలంగాణ సోషల్ మీడియా ఇన్ఛార్జ్కి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఈరోజు హాజరు కావాలని సమన్లు జారీ చేశారు. అయితే సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మన్నే సతీష్ ఈరోజు హాజరు కావద్దు, 15 రోజుల సమయం కోరారు కాబట్టి అప్పటి వరకు కూడా సమయం ఇవ్వాలంటూ కూడా ఢిల్లీ పోలీసులు కోరుతున్నారు. సోషల్ మీడియా తరపున కాంగ్రెస్ లీగల్ సెల్ ఈరోజు ఢిల్లీ పోలీసులకు ఒక రిటర్న్ లెటర్ రాయబోతా ఉంది. లెటర్కు సంబంధించి 15 రోజుల సమయం కూడా అడగబోతున్నట్టుగా సమాచారం. మధ్యాహ్నం ఈ లెటర్ రాసే అవకాశం కనిపిస్తుంది. ఓకే రాకేష్.